మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ఇక్కడ కొద్దిసేపు వాక్యం చూసుకుందాం. ఇక్కడ వాక్యం చాలా క్లియర్ విషయాలు మనకి చెప్తున్నారు. ఇది కొద్దిసేపు మనం మైండ్లో పెట్టుకుందాం. ఇప్పుడు చెప్పిన వాక్యం మీకు కానీ అర్థమైతే చాలా వరకు మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోతుంది, అంటే తనకు తానే తగ్గిపోతుంది. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. హల్లెలూయా. క్రీస్తు యేసు ప్రభువారు శరీరమందు శ్రమపడ్డాడు, మీరు కూడా అలాంటి మనసు కలిగి ఉండండి అంటున్నాడు. హల్లెలూయా. ఆయుధంగా ధరించండి అంటున్నాడు. అంటే శ్రమపడే తత్వాన్ని మనం డెవలప్ చేసుకోవాలంటున్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక బండి ఉంది, లారీ ఉంది. లారీ వెయిట్ మొత్తం కూడా టైర్ల మీదనే పడుతుంది. ఆ టైర్లు సరిగా లేకపోతే బండి ముందుకు పోతుంది. హల్లెలూయా. ఆ లారీ కాకుండా లారీ మీద మళ్ళీ లోడ్ వేస్తారు, కొన్ని కేజీలు, క్వింటాలు వేస్తారు. కింటా అంటే 100 కిలోలు, టన్ అంటే ఇంకా దానికంటే ఇంకా ఎక్కువ అనమాట. క్వింటాల కంటే ఎక్కువ టన్ అనమాట. అయితే టన్నులు వెయిట్ వేస్తే కూడా లారీ మోస్తూనే ఉంటుంది. లారీ మోసి ముందుకు వెళ్ళాలి, దానికి టైర్లు మంచిగా ఉండాలి. హల్లెలూయా. అట్లనే ఈ లోకంలో మనము ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మనము శ్రమ పడటం అనేది నేర్చుకోవాలి. బాడీకి అలవాటు కావాలి, ఆత్మీయ బాడీకి అలవాటు కావాలి. హల్లెలూయా. అంటే శ్రమలు వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు మనం డిస్టర్బ్ అవ్వకూడదు, భక్తి సాధన చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే పాయింట్ మీద ఎన్నోసార్లు వాక్యం చెప్పినాం. హల్లెలూయా. బైబిల్లో కూడా చాలా రెఫరెన్సులు ఉన్నాయి. ఇక్కడ చాలా ప్రాముఖ్యంగా చెప్తున్నాడు. యేసు ప్రభు వారు ఆయన దేవుడే ఉండి ఆయన ఏం హ్యాపీగా లేడు. ఆయన కష్టపడేవారు, ప్రార్థన చేసేవారు, లేఖనాన్ని ధ్యానం చేసేవారు. ఆకలి వచ్చింది, బాధ వచ్చింది, వేదన వచ్చింది, అన్నిటిని జయించిండు ఆయన. నేను లోకాన్ని జయించిన కాబట్టి మీరు కూడా జయిస్తారు అన్నాడు. ఎలా జయిస్తారు అంటే ఆయన మన లోపల నుండి పని చేస్తాడు. సింపుల్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆ శ్రమ పడటం అనేది మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ప్రతి శ్రమ వెనకాల ఖచ్చితంగా ఒక విజయం అనేది ఉంటుంది. శ్రమ లేకుండా డబ్బులు పుట్టవు, శ్రమ లేకుండా జ్ఞానం రాదు, శ్రమ లేకుండా మంచి పేరు రాదు, శ్రమ లేకుండా మనకి నెమ్మది కలగదన్నమాట. హల్లెలూయా. శ్రమ అనేది చాలా కష్టం, కానీ ఆ కష్టపడితేనే ఏమవుతుందంటే సక్సెస్ అనేది మనం చూస్తాం. అది ఏదైనా కానీ ఆత్మీయ విషయంలో కూడా శ్రమ పడటం చాలా ఇంపార్టెంట్. మనలో చాలామందికి ఎట్లుంటుందంటే ఒక శ్రమ వచ్చినప్పుడు కష్టపడతారు, ప్రార్థన చేస్తారు. ఆ శ్రమ తీరిపోయిన తర్వాత ప్రార్థన ఉండదు, ఆరాధన కూడా ఉండదు. మళ్ళీ ఏమైందంటే స్టోరీ మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి కష్టం వచ్చినా, లేకపోతే సంతోషం ఉన్నా, వేదన ఉన్నా మనం శ్రమ పడటం, భక్తి సాధన చేయటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. చూడండి 2వ వచనంలో ఏమంటుండో, శరీర విషయంలో శరీరమందు శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్టు పాపముతో జోలి ఇక నెమిలేయక యుండును. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే శరీరమందు శ్రమ పడుతూ జీవించిన కాలము చాలు, ఇప్పుడు నువ్వు దేవునిలో ఉన్నావు కదా, నీ ఇష్టానుసారంగా కాకుండా దేవుని యొక్క ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకు అంటున్నాడు. హల్లెలూయా. అంటే మన ఇష్టానుసారంగా వేరు, తర్వాత దేవుని ఇష్టానుసారంగా వేరు. అయితే దేవుని ఇష్టానుసారంగా ఎలా బ్రతకాలి అంటే దేవుడు కొన్ని విషయాలు ఇష్టం లేవన్నమాట. అందులో ఇక్కడ మనకి 3వ వచనంలో కనబడుతుంది. అంటే దేవునికి ఇష్టం లేనివి ఏంటి అంటే చూడండి, మనము పోకిరి చేష్టలు, ఆశలు, మంచి ఆశ, దురాశ అంటే చెడ్డ ఆశ, మద్యపానము. చాలామంది అంటారు కదా, మందు తాగద్దని ఎక్కడ ఉందంటే గీడు ఉంది. మద్యపానం అంటే మందు. అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చెయ్యదగని
విగ్రహ పూజలు మొదలైనటు వాటి యందు నడుచుకొనొచ్చు. అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. మీరు ఇవన్నీ చేసిర్రు, ఇప్పటి వరకు చేసిర్రు, సరిపోయింది, ఇక మీరు చేయకండి అని పేతురు భక్తుడు మనకు అందరికీ ఆజ్ఞయిస్తున్నారు. ఎందుకంటే పేతురు బోధ మీదనే క్రీస్తు సంఘం అన్నది ఆధారపడి ఉంది. ఆయన చెప్తుంది చాలా క్లియర్, వీటికి దూరంగా ఉండండి. ఇప్పటి వరకు మీరు అన్యుల ఆశలను నెరవేర్చిర్రు, వాళ్ళని సంతోషపరిచిర్రు, మీకు ఇష్టం లేకపోయినా మీరు చేసిర్రు, కానీ ఇప్పుడు వదిలేయండి టోటల్గా. హల్లెలూయా. వదిలేసేటప్పుడు చాలా శ్రమ వస్తుంది. కొంతమంది తాగుడు వదలాలి అని చెప్పి దేవుణ్ణి వదిలేస్తే వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు అంటే గొప్పవాడే మాకు తెలుసు, కానీ బ్రదర్ నాకు తాగటం అంటే చాలా ఇష్టం, ఇంకా పొలాల్లో కూర్చొని చెట్టు కింద మందు తాగటం, బిర్యానీ వండుకొని తినటం ఇంకా ఇష్టం. మరి ప్రభువుని నమ్ముకుంటే ఇవన్నీ వదిలేయాలంట కదా. అందుకే ప్రభువుని వదిలేస్తా, కావాలంటే పైసలు ఇస్తా, మీరు నాకు ప్రేయర్ చేయండి, నేను మాత్రం ఇష్టానుసారంగా ఉంటా. హల్లెలూయా. ఇట్లా కూడా ప్రజలు ఏమైపోతున్నారంటే నాశనం అయిపోయేటోళ్ళు ఉన్నారు. అయితే దేవుని మనం నమ్మిన తర్వాత, నిండుగా నీళ్ళలో మునిగిన తర్వాత, బాప్తిజం తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే వీటిని వదిలేయాలి. ఎందుకు వదిలేయాలని ప్రభు చెప్తున్నాడు అని అంటే, దేవుని ప్రియమైన వారలారా, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం దేవుణ్ణి రిప్రజెంట్ చేయాలి, దేవుణ్ణి అడ్వర్టైజ్ చేయాలి, దేవుణ్ణి చూపించాలి. నేను ఒక దేవుణ్ణి నమ్ముకున్నాను, ఆయన ఎలా ఉంటాడు అంటే ఇక నాలాగానే ఉంటాడు అని చూపించాలి. అందుకే దేవుడు పిలుచుకున్నాడు. బైబిల్లో ఏముంటుందంటే, ప్రభు యొక్క గుణాతిశయములను ప్రచురించుటకు దేవుడు నేను పిలుచుకున్నాడని ఒక వచనం బైబిల్లో ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుని యొక్క గుణాలను మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి, దేవుడు ఎలా జీవించాడు అనేది మనం ఇక్కడ నేర్చుకోవటం, మనం ఈ లోకానికి చూపించటానికి మనం పిలువబడ్డాం. అయితే మన జీవితంలో ఎన్నో చేదు జ్ఞాపకాలు ఉంటాయి. కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి, అది మంచి విషయాలే, కానీ వాటిని వదిలేయటం చాలా కష్టమవుతుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్రమ పడటం అనేది నేర్చుకోవాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభా నాకు కొన్ని ఇవి ఉన్నాయి, ఇవి నేను చేయలేకపోతున్నాను, కానీ నేను పడిపోతున్నాను, నువ్వు నాకు సహాయం చేయన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అంటే మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే దేవుడు కూడా, మనం ఒక వ్యక్తి పాపంలోకి వెళ్ళి విడుదల పొందాలి అంటే ఎవ్వడు విడుదల పొందలేడు అంటిల్ అండ్ అన్లెస్ దేవుని కృప మన మీదికి రాకపోతే మనం పాపాన్ని జయించలేము. బైబిల్లో ఎంతోమంది భక్తులు ఉన్నారు, వారి జీవితంలో కూడా పాపం ఉన్నది, వాళ్ళు కూడా పాపం చేసుకుంటూనే వచ్చారు, పాపంలోనే మునిగిరు. మంచి భక్తులే, దేవునితో మంచి పేరు ఉన్నది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కానీ ఏం చేస్తాం, వాళ్ళ జీవిత చరిత్రలో కూడా పాపం ఉన్నది. అయితే ఈ పాపాన్ని జయించాలంటే సింపుల్ ఏంటంటే దేవుని కృపను మనం వేడుకోవాలి. రెండోది ఏంటంటే దానికి దూరంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. కొంతమందిని చూస్తే చాలా వ్యభిచారంలో ఉంటారు, చాలా తాగుడులో ఉంటారు. తండ్రి తాగుతుంటాడు, కొడుకు కూడా తాగుతుంటాడు, వాళ్ళ కొడుకు కూడా తాగుతాడు. చిన్నప్పటి నుంచే తాగుడు అలవాటు ఉంటుంది. ఇలా తాగుతున్నారు. ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళ కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబంలో అందరు ఫ్రెండ్స్ గిన్స్ కలిసిరంటే వాళ్ళ పాస్టర్ గారు కూడా మందు తాగుతాడు, ఆడవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మందు తాగుతారు, మంచిగా తెచ్చుకొని తాగుతారు. మనం పోతే మనకు కూడా తాగమంటారు. తాగొచ్చు, ఏం కాదు, ఇది ఆరోగ్యానికి మంచిది అంటారు. హల్లెలూయా. మన ఫిట్స్ వచ్చినట్టు అవుతుంది. అట్లా ఎందుకు జరుగుతుందంటే ఆల్రెడీ ఆ వంశంలో ఎప్పటి నుంచో పూర్వీకులు ఆ సైతాన్ శక్తుల్లో ఉండి వాళ్ళు లీడ్ చేయబడుతున్నారు. అయితే మనం కూడా ప్రభువుని అనుకున్న తర్వాత అందులో పోయే ఛాన్స్ ఉంటుంది. మనం దేవునిలో వస్తూ కూడా మనము దాన్ని జయించలేకపోతాం. దానికి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసే టెక్నికే ఉప్పు తీసుకొని ప్రేయర్ చేయాలి. అదే పెద్ద టెక్నిక్ అన్నమాట. హల్లెలూయా. ఉప్పు తీసుకొని మన పాపాలు మనం ఒప్పుకొని మనం గ్యాబ్రియల్ సైలెంట్గా ఉండు. మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మన పాపాలు ఒప్పుకున్నప్పుడు
సైతానా వెళ్ళిపో, యేసు నామములో వెళ్ళిపో అని చెప్పి ఆ సైతాన్ అనేది బ్రేక్ అయిపోతుంది. హల్లెలూయా. సైతాన్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, నాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి, తర్వాత తలంతా తిరుగుతూ ఉన్నది, మెడిసిన్స్ వాడుతున్నాం అయినా పని చేస్తలేదు. ఇవంతా కూడా దురాత్మ అటాక్ అన్నమాట. ఏదో తెలియని బాధ, ఏదో వేదని, గుండె ఎంత బరువు అవుతుంది, పిచ్చి పిచ్చి ఉంది. హల్లెలూయా. ఇవన్నీ అవ్వటానికి సైతాన్ శక్తుల ప్రభావం. ఎవరైనా ప్రార్థన చేసిర్రు అనుకో, వెంటనే రిలాక్స్ అయిపోతుంది, విడుదల వచ్చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ అదే ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ దురాత్మ ఇంకోటి అంటుకుంటూ ఉంటుంది. కాబట్టి మీకు మీరు సెల్ఫ్గా ఏం చేయాలంటే, రోజు కొంచెం ఉప్పు చేతిలో పెట్టుకొని మీరు ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మీ పాపాలు ఒప్పుకోవాలి, పూర్వీకులు చేసిన పాపాలు ఒప్పుకోవాలి, నోటితో చేసిన పాపం ఒప్పుకోవాలి, శరీరంతో చేసిన పాపం ఒప్పుకోవాలి. జస్ట్ ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి బ్రదర్, నేను చేస్తలేను కదా అని మీరు అడగచ్చు. ఎందుకు ఒప్పుకోవాలి అంటే, మనం పాపం చేయటం వల్ల ఒక దురాత్మ అనేది మన ఇంట్లోపల వస్తుంది, మన ఒంట్లో వస్తుంది. అది ఆట ఆడిస్తుంది అన్నమాట. మనకు తెలియకుండానే మనకి ఏమేమో అవుతుంటుంది. కొన్ని విషయాల్లో మనం ఇరుక్కపోతాం, కొన్ని విషయాలు అనవసరంగా తలదూల్చాల్సి వస్తుంది, కొన్ని విషయాల్లో ఎంత చేసినా కానీ అసలు ఫలితమే రాదు. ఇవన్నీ కూడా దురాత్మలు, కొన్ని కోట్ల సైన్యాలు ఏం చేస్తాయంటే మన వెంబడిస్తుంటాయి. దానికి జస్ట్ సింపుల్ టెక్నిక్ ఏంటంటే, జస్ట్ ఉప్పు తీసుకొని ప్రేయర్ చేసి, ఏసునామలో పో సైతానా, నా లోపల ఉండ నీకు ఏసునామలో బయటికి రా. ఆవలింపులు వస్తాయి అన్నమాట. అవి వచ్చే వరకు చేయాలి. 5-10-15 నిమిషాలు అవుతాయి అంతే. తర్వాత ఉప్పు ఒక దగ్గర పడేసి చేతులు ఏడ కడుక్కుంటాం, ఆడ ఉప్పు పడేసి చేతులు కడుక్కుంటే అయిపోయి నీకు విడుదల వచ్చేసింది. మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో అట్లా ప్రాబ్లం వచ్చింది అనుకో, మళ్ళీ ఉప్పు తీసుకోవాలా, మళ్ళీ ప్రార్థన చేయాలా, మళ్ళీ సైతాన్ని చేయించాలి. అట్లా కొన్ని రోజులు చేస్తే ఏమవుతుందంటే, అరే వీడు ఎప్పుడు వచ్చినా కానీ మనల్ని ఎల్లగొట్టేస్తున్నాడు అని చెప్పి ఆ సైతాన్ని ఆవరించడం అనేది, ఆ ప్రాబ్లం అనేది రాదనమాట. అది ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటుంది, మన పూర్వీకుల నుంచి వస్తుంటాయి అది. హల్లెలూయా. బాప్తిజం తీసుకున్న వ్యక్తికి దేవుడిచ్చిన అధికారం ఏంటంటే, ఎంత పెద్ద దురాత్మనైనా నువ్వు జయించవచ్చు. ఇప్పుడు మన ఇంట్లో ఒక వ్యక్తి తాగుబోతుడుగా ఉన్నాడు, మనం వాళ్ళని చూసి వేదన పడటం, బెంగ పెంచుకోవటం అవసరం లేదు. వారిలో దురాత్మను వెళ్ళగొట్టేస్తే వాళ్ళు మంచిగా అయిపోతారు. ఆ దురాత్మను వెళ్ళటానికి మనం ఏం చేయాలి, ఉప్పు తీసుకొని ప్రేయర్ చేయాలి అంతే. ఒక్కొక్కసారి ఉప్పు తీసుకొని ప్రేయర్ చేస్తే కూడా పని కాదు. అప్పుడు 3 పూటలు చేయాలి. పొద్దున తీసుకున్నాం, ఒక 5-10 నిమిషాలు ప్రేయర్ చేసినాం, కథ. మళ్ళీ మధ్యాహ్నం, మళ్ళీ సాయంత్రం. వివాహం అవుతలే, వివాహం కోసం చేస్తూనే ఉండాలి పని అయ్యేంత వరకు. హల్లెలూయా. ఖచ్చితంగా విడుదల వస్తుంది. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఒక ప్రాబ్లం కోసం ప్రేయర్ చేస్తే ఇంకో ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మనకు తెలియదు ఆ ప్రాబ్లం కూడా సైతాన్ తెచ్చి పెడుతుంది. అయితే నువ్వు చేసే ఒక్క ప్రేయర్ ఏమవుతుందంటే, అనేక ప్రాబ్లమ్స్ని విడుదల చేస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు ఒక అనారోగ్యం పాడైంది, ఆరోగ్యం బాగుంటలేదు, మనం ప్రేయర్ చేసినాం, అప్పుల కోసం ప్రేయర్ చేసినాం. అప్పుల కోసం ప్రేయర్ చేసినప్పుడు అనారోగ్యం కూడా తగ్గిపోతుంది. అప్పులు ఎందుకు అయిపోయినాయంటే, హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ తిరిగినాం. ఆ దురాత్మ వెళ్ళిపోయినప్పుడు ఈ హెల్త్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాలి, దురాత్మ అనేది ఒక ఫోర్సు మన మీద పనిచేస్తూ ఉన్నది. వాడు మన మీద ఏలుబడి చేసి మనం నాశనం చేయాలని చూస్తున్నాడు. కాబట్టి మనం వాటిని జయించడానికి మనం జస్ట్ అలర్ట్ ఉండి మన పాపాలు మనం ఒప్పుకున్న తర్వాత ఆటోమేటిక్ అది వెళ్ళిపోతుంది. మంచిది. దేవుడి మాటలు దీవించును గాక. ఇప్పుడు నేను మీ అందరి కోసం ఒక చిన్న ప్రేయర్ చేస్తాను. మీరు ప్రేయర్ అయిన తర్వాత మీరు ఉప్పు తీసుకొని మీకు ఏమేమి సమస్యలు ఉందో ఆ సమస్యల కోసం ప్రేయర్ చేయండి. తర్వాత మీ పాపాలు ఒప్పుకోండి. తర్వాత మీ నోటి ద్వారా చేసిన పాపం, శరీరంతో చేసిన పాపాలు ఒప్పుకోండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే, సైతాను ఏసునామములో బయటికి రా, ఏసునామములో వెళ్ళిపోయి దయ్యాన్ని వెళ్ళగొట్టండి. మీరు గమనించండి, మీ మైండ్లకి ఏదో వెళ్ళిపోయినట్టు ఉంటుంది, ఒంట్లకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అప్పుడే బరువు ఉన్నది తగ్గిపోతుంది. ఆందోళన, టెన్షను, గాబరు ఇవన్నీ తగ్గిపోతాయి. మీకు అర్థమవుతుంది అన్నమాట ప్రాక్టికల్గా. హల్లెలూయా. మళ్ళీ అదే టెక్నిక్ మళ్ళీ సాయంత్రం కూడా చేయండి.
మళ్ళీ వీలైతే నైట్ కూడా చేయండి, మళ్ళీ మార్నింగ్ కూడా చేయండి. అట్లా చేస్తూ ఉండండి. సెల్ఫ్ డెలివరెన్స్ అంటారు దీన్ని. అంటే స్వతహాగా నువ్వు విడుదల పొందటము. ఇది చేస్తే సరిపోతుంది, నీకు విడుదల వచ్చేస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తి విడుదల చేయొచ్చు. బాప్తిజం తీసుకున్న ప్రతి వ్యక్తి దయ్యాలు వెళ్ళగొట్టచ్చు. యేసుప్రభువు చెప్పిండు, నమ్మి బాప్తిజం పొందిన వారి వల్ల ఇది జరుగును, నా నామములో దయ్యాలు నిలగొడతాడు అన్నాడు. ఎందుకు దయ్యాలను వెళ్ళగొట్టమంటున్నాడు? ఇవి మన జీవితాలను నాశనం చేస్తున్నాయి. మనకు వచ్చే ప్రతి ప్రాబ్లంకి ఇవే వెనకాలు ఉంటాయి. హల్లెలూయా. మనకు ఉండాలంటుంది దేవుని కోసం, కానీ ఉండనీయకుండా చేస్తాయి. ఎప్పుడైతే మనం యేసు నామాన్ని ఉపయోగించి మనం అధికారంతో మనం వాటిని వెళ్ళగొడతాం, అది వెళ్ళిపోతుంది. సింపుల్. కాబట్టి మీరందరూ కూడా ఈ పద్ధతిని మెయింటైన్ చేయాలని ప్రభు పేరట నేను కోరుచున్నాను. యేసు ప్రభు శరీరంలో ఎలా అయితే శ్రమ పడ్డాడో అలాంటి మనసు కలిగి మనం కూడా ఉండాలని నేను కోరుచున్నాను. ఇప్పుడు అందరూ కూడా వాటర్ బాటిల్స్ లేదా చెంబులో వాటర్ తీసుకోండి. నేను మీకోసం ప్రేయర్ చేస్తాను. ఆ ప్రేయర్ చేసిన తర్వాత వాటర్ తాగండి, ముఖం కడుక్కోండి. ఇంట్లో 4 మూలల్లో కూడా యేసు రక్తమే అని చల్లండి. తర్వాత ప్రేయర్ క్లోజ్ అయిపోతుంది. తర్వాత మీరు సెల్ఫ్గా ఉప్పు తీసుకొని నేను చెప్పిన పద్ధతిలో ప్రేయర్ చేసి సైతాన్ని జయించండి. ఇది మీరు ఎప్పుడు కూడా మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ మీకు విడుదల వస్తుంది. రైట్. నెక్స్ట్ రేపు ఏంటంటే, రేపు లింక్ ప్రేయర్ ఉంటుంది. మీకు ఏ సమయం అనుకూలం ఉంటుందో ఆ సమయంలో 1 గంట కూర్చొని మీరు ప్రేయర్ చేయండి. రైట్, మంచిది. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనాలు తండ్రి. ప్రభా, ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ ద్వారా నీ బిడ్డలు ప్రభా మరి అనేక సమస్యల గుండా, శోధనల గుండా వెళ్ళారు. వాళ్ళ సమస్యలు, వాళ్ళ శోధనలు మీకు తెలుసు. మీరంతా కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ విన్నారు. ఇప్పుడే విడుదల కలిగించు. ఇదిగో విశ్వాసంతో వాళ్ళ చేతిలో ఉన్న వాటర్ కోసం ప్రేయర్ చేస్తున్నాం. ఆ వాటర్లో ప్రభా నీ శక్తి దయచేయండి. పరిశుద్ధాత్మదేవ, ఆ వాటర్లోని పవర్ రిలీజ్ చేయండి. ఆ వాటర్ ఎక్కడెక్కడైతే ప్రోక్షిస్తున్నారు, ఎవరెవరైతే తాగుతున్నారు, ఇప్పుడే వాళ్ళకి విడుదల కలుగును గాక. ఇప్పుడే వాళ్ళకి నెమ్మది కలుగును గాక. మీ పరిశుద్ధాత్మ తాకిడి కలుగును గాక. మీరు బలపరిచి, మీరు భద్రపరిచి, వీళ్ళని రక్షించి నేను నామాన్ని మహిమ తెచ్చుకో, సాక్షిగా నిలబెట్టు. ఏదో ఒకటి జరుగులాగున్నా సాయం. ఎన్నో బంధకాలు, ఎన్నో బాధలతో ఉన్నారు, మీరు విడిపించి అద్భుతం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తన యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. రైట్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.